నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఏప్రిల్ 5న తన 29వ బర్త్డేను ఒమెన్లో సెలబ్రేట్ చేసుకున్నారు. అక్కడ దిగిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా ఇక 2 రోజుల తర్వాత రౌడీ బాయ్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పంచుకున్నాడు. వాటి బ్యాక్గ్రౌండ్ రష్మిక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఒకటే కావడంతో మరోసారి దొరికిపోయారు. విజయ్ దేవరకొండ రష్మిక కలిసి ఒమెన్ వెళ్ళలేదు, వేరువేరుగా వెళ్లారు. రష్మిక కంటే ఒక్కరోజు ముందు రౌడీ బాయ్ వెళ్ళగా ఆ తర్వాతి రోజు రష్మిక వెళ్ళింది. దాంతో ఇద్దరూ ఒకే చోటుకు వెళ్లారనే సంగతి నెటిజన్లకు అర్థమైంది. బర్త్డే ఫోటోలను రష్మిక విడుదల చేయగా నెటిజన్లు ఎక్కువ మంది అడిగిన ప్రశ్న విజయ్ దేవరకొండ ఎక్కడా అని. దాంతో రష్మికతో పాటు విజయ్ కూడా అక్కడే ఉన్నాడని జనాలకు అర్థమైంది. తమ ప్రేమ గురించి మరోసారి క్లూ ఇచ్చాడో లేక కావాలని దొరికేశాడో కానీ తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చెప్పలేదు. ఇక విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కింగ్డమ్ టీజర్ కొన్ని రోజుల క్రితం విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో పాన్ ఇండియా హిట్ కొట్టడం కన్ఫర్మ్ అని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. రష్మిక విషయానికి వస్తే నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ చేస్తున్నారు.